everyone. My name is Navasri. We are studying 5th class in KGG High School. Today we are telling about moral story. There were two trees near a river. A small sparrow was passing that way. She asked the first tree. అనగనగా ఒక ఊరిలో ఒక నది ఒడ్డున రెండు చెట్లు ఉన్నాయి. ఒక పిచ్చుకట్టుగా వెళ్తూ మొదటి చెట్టుతో ఇలా అనింది. It is going to rain heavily. So can I make nest on your branches for me and my babies? ఇదిగో చెట్టు, ఈరోజు వర్షం ఎక్కువగా పడేటట్లు ఉన్నది. అవునా, నువ్వు నాకు నా పిల్లలకు ఆశ్రయిస్తాను. The first tree didn't allow the sparrow, and the sparrow flew away. She went to another tree and asked the same question to the tree also. మొదటి చెట్టు పిచ్చుక అడిగిన దానికి ఒప్పుకోలేదు. అందుకని పిచ్చుక రెండవ చెట్టు దగ్గరికి వెళ్ళి మళ్ళీ అదే ప్రశ్న అడిగింది. Second tree agreed and allowed the sparrow to make nest on its branches. రెండవ చెట్టు పిచ్చుక అడిగిన దానికి ఒప్పుకుంది. దాని కొమ్మల మీద ఆశ్రయం ఇచ్చింది. Another day it rained heavily and first tree broke from its roots, floats down with the rain. మరుసటి రోజు చూస్తే ఎక్కువగా వర్షం పడటం వలన మొదటి చెట్టు వేర్లతో సహా విరిగి పడిపోయింది. When the sparrow said this, she went and said to the first tree, "You, God punished for rejecting me to great next and your good behavior." ఎప్పుడైతే పిచ్చుక ఆ చెట్టుని చూస్తుందో ఆ చెట్టుతో ఇలా అంటుంది, నువ్వు నేను అడిగినప్పుడు ఒప్పుకోలేదు కదా, అందుకే నీకు ఇలా జరిగిందేమో అని అంటుంది. But the tree smiled and replied, "Softly, dear, already know that my roots were weak, and we were not able to stand out in such heavily rain." కానీ చెట్టు నవ్వుతూనే సమాధానం ఇచ్చింది, నాకు ముందే తెలుసు నా వేరులు చాలా బలహీనంగా ఉన్నాయని. ఈ వర్షం కారణంగా నేను పడిపోతున్నానని నాకు ముందే తెలుసు. I did not want to your and your anyone's life. లేదు, నిన్ను నీ పిల్లలని నేను ప్రమాదంలో పెట్టాలనుకోవడం లేదు. Sorry that I didn't allow you to make nest on my branches, saying this the tree flowed away. నన్ను క్షమించు, అందుకే నేను నా కొమ్మల మీద నీకు ఆశ్రయం ఇవ్వలేదు. The sparrow felt sorry for the trees and judged with a out knowing the truth. నిజాలు తెలుసుకోకుండా మాట్లాడినందుకు పిచ్చుక మొదటి చెట్టుని క్షమించమని అడిగి వెళ్ళిపోయింది. Don't judge a book by its cover. ఎవరైనా చూసి తీర్పు చెప్పద్దు, దేనికైనా ఒక కారణం ఉంటుంది. థ్యాంక్ యూ.